ఈడీ 25 ప్రశ్నలు సంధించిందని ఆయన బయటకు వచ్చి చెప్పారు. ఎవరో చెప్పింది కదా, ఆయన ఫేస్ చేశారు కాబట్టి ఆయనే చెప్పారు. ఆ 25 ప్రశ్నల్లో ప్రధానంగా శరత్ చంద్రారెడ్డికి మీకు లింక్ ఏంటి, అలాగే విక్రాంత్ రెడ్డికి మీకు లింక్ ఏంటి, అసలు ఈ కాకినాడ పోర్టుకి సంబంధించి మీరు ఎవరిని బెదిరించారు, ఎప్పుడు బెదిరించారు, ఇవన్నీ రొటీన్గా వచ్చిన ప్రశ్నలే. అయితే వీటిల్లో చాలా ఆసక్తికరమైన అంశం ఒకటి ఉంది. ఆయన మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు. ఏంటి అంటే, ఎవరైతే ఇప్పుడు కేవీ రావు ఈయన పైన ఫిర్యాదు చేశారు చూసారా, అది తప్పుడు ఫిర్యాదు అయితే దానిపైన డిఫెమేషన్ కేసు వేస్తానన్నారు. ఇది అండర్లైన్ చేయండి. ఆ ఫిర్యాదు తప్పుడు ఫిర్యాదు అని అంటే ఏంటి, అక్కడ అసలు ఫేక్ ఫిర్యాదు అనే, అసలు ఆయన ఫిర్యాదు లేకుండానే ఈ విధంగా చేశాడు అనే, లేకపోతే ఆ ఫిర్యాదు అనేది ఫేక్ ఫిర్యాదు అంటే ఎట్లాగంటే ఆయన ఏమి చేయకపోయినా ఆయన పైన కావాలనే ఇరికిచ్చేశారా అనేది ఆయన ఉద్దేశమా. ఇప్పుడు మీకు గమనిస్తే ఆయన చాలామందికి డిఫమేషన్ నోటీసులు పంపించారు, చాలా ఛానల్స్కి పంపించారు. ఏదైతే విజయసాయిరెడ్డి శాంతిల వ్యవహారం అని చెప్పి అప్పట్లో ఒక సంచలనం వచ్చింది చూసారా, ఆ ఎపిసోడ్కి సంబంధించి చాలా పైన డిఫమేషన్ కేసులు పంపించారు చాలామంది ఛానల్స్కి. సో తప్పేం లేదు, ఆయన మనోభావాలు దెబ్బతిన్న నా పరువు తీశారు, కావాలని లేరిపోయి ప్రొపగండా చేశారు అనుకున్నప్పుడు ఎవరైనా సరే డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు. మరి ఇక్కడ అయినా కానీ ఆ డిఫమేషన్ కేసు వేయటమని ఆయనకు తెలుసు కదా, ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, అన్ని రకాలుగా ఆయన మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఇది తప్పుడు ఫిర్యాదు అయితే అని ఎలా అంటారు, అంటే ఇది తప్పుడు ఫిర్యాదా కాదా అని ఆయనకు తెలియదు అంటారా. అంటే విజయసాయిరెడ్డికి ఇప్పుడు ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల సమక్షంలో ఆయన చెప్పిన సమాధానం ఇదేనంట. ఆయనే చెప్పారు ఆ విషయాన్ని కూడా, నేను ఎక్కడా చెప్తుంది కాదు, నా సొంతది కాదు, ఆయన చెప్పిన మాటల గురించే మనం ప్రస్తావించుకుంటున్నాం. ఏదైతే కేవీ రావు చేసిన ఫిర్యాదు తప్పుడు ఫిర్యాదు అయితే ఈయన చెప్పాల్సింది ఏంటి, నీ మీద ఇలా ఎలిగేషన్ వచ్చింది ఏంటి అంటే అయితే జరిగిందనన్నా చెప్పాలి, లేదు తప్పుడు ఫిర్యాదు అనన్నా విజయసాయిరెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే ఆయన పైన కదా ఎలిగేషన్ వచ్చింది. మరి తప్పుడు ఫిర్యాదు అయితే అని అంటే ఇది ఆలోచించాలి. సో అంటే ఈయనకు తెలీదా అది. సో అంటే ఆ విధంగా ఆయన క్వశ్చన్ వేస్తున్నారు అని అంటే, అప్పుడు డిఫమేషన్ కేసు వేస్తున్నారు అని అంటే మరి ఈయన చేశారు అని చెప్పేసి ఆయన అంటాం. కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆయన ఆ విధంగా చేసి అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు. లేదు ఏదో వేగ్గా ఉంటే డైరెక్ట్గా పిలిచేసి క్వశ్చన్స్ అడగరు కదా వాళ్ళు చాలా వాల్యుబుల్ టైము. మరి అలా వాస్తవమా కాదా అన్న దాని దగ్గర వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తారు. సో ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్న, ఈయన క్వశ్చన్ చేసిన విధానమే చాలా వరకు ఆశ్చర్యకరంగా ఉంది. ఏ విధంగా తప్పుడు ఫిర్యాదు అయితే అని అంటారు, ఇది ఆలోచించండి.